చేస్తున్నా పిల్లరా, మంచి చెడుల అర్థాన్ని చెప్పిన బైబిల్. దీనిని ఒక టైటిల్గా వేసి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అన్నప్పుడు, రోజు రోజుకు చెడిపోతున్న ఈ సమాజం, పాడైపోతున్న ఈ సమాజం, పుట్టించిన దేవుడిని విడిచిపెట్టి, పుట్టించిన దేవుడు ఎవరో తెలియక, ఆ దేవుడు ఎందుకు పుట్టించాడో తెలియక, ఆ దేవుడు ఎందుకు ఈ జీవితం ఇచ్చాడో తెలియక, నరుడు బ్రతుకుతున్న జీవన విధానం పుట్టించిన దేవుడు గుండెల్లో తీవ్రమైన బాధను కలిగిస్తుంది. తీవ్రమైన మనోవేదనలోనికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది సమాజం. ఒకరో ఇద్దరో కాదు, ఈరోజు భూమి మీద సాక్షాత్తు దేవుడు కన్న పిల్లలు సుమారు 800 కోట్ల మందికి చేరుకున్నారు, బ్రతికున్నవారు. ఇక చనిపోయిన వారు కొన్ని కోట్ల మంది. ఇన్ని కోట్ల మందిని కన్న తండ్రి, ఇన్ని కోట్ల మంది కొరకు ఇంత పెద్ద విశ్వాన్ని కట్టిన పరలోకపు తండ్రి, ఇంత పెద్ద వ్యవస్థను, సృష్టి అని ఒక పెద్ద వ్యవస్థను నడిపిస్తూ, మనుషులకు అవసరమైన పంచభూతాలు, గాలి, నీరు, ఆహారం, సమయానికి అన్ని లోటు లేకుండా మనుషులకు సమకూరుస్తూ, కంటికి రెప్పలా భూమి మీద ఉన్న మనుషులను పెంచి పోషిస్తున్నాడు దేవుడు. కానీ సమాజం కన్న తండ్రి అయిన దేవుడిని మర్చిపోయి, ఆయన ఎలా బ్రతకమని ఈ జీవితాన్ని మనుషులకు ప్రసాదించాడో ఆ జీవితాన్ని అలా జీవించకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తూ పరలోకంలో ఉన్న దేవుడిని చాలా బాధ పెడుతున్నారు. ఈ మంచి చెడు అంటే జీవితానికి ఏది మంచి, జీవితానికి ఏది చెడు, కనీస అవగాహన లేకుండా బ్రతుకుతుంది లోకం. పిల్లరా, మంచి చెడు అర్థం మనుషులకు తెలియదా? దానికి దేవుడే చెప్పాలా, బైబిలే చెప్పాలా అంటే దేవుడే చెప్పాలి. మనుషులకు ఏది మంచో మనుషులకు తెలీదు, మనుషులకు ఏది చెడో మనుషులకు తెలీదు. మీకు మాట్లాడుతాను, ఇది మాకు అర్థం కావాలంటే మీ ఇంట్లో జరిగేది మీకు తెలియాలి. మన గర్భాన పుట్టిన పిల్లలకి మంచేదో చెడేదో వాళ్ళకి తెలుసా? మీరు చెప్తారా? మీరు బాగా ఆలోచించండి. వాళ్ళకి తెలుస్తుందా? మీ పిల్లలకి మంచి చెడు తెలుసా? మీరు నేర్పిస్తారా? నేర్పిస్తారు. వాళ్ళకి తెలీదు. వాడికి చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. ఆడేమనుకుంటాడంటే చాక్లెట్ తింటే నాకు భలే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, చాక్లెట్లు మంచివి అనుకుంటాడు. మంచివేనా? ఒకటి తింటే మంచి, 2 తింటే మంచి, రోజు 10 తింటుంటే చివరికి అది చెడు. అది వాడికి తెలీదు. మొత్తం వాడు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, హాస్పిటల్లో వేసిన తర్వాత డాక్టర్ చెప్తాడు, వీడు బాగా ఏవో స్వీట్స్ చాక్లెట్లో తినేస్తున్నాడు, అందుకే వీడు ఆరోగ్యం పాడైపోయింది అనేసరికి మనం తిడతాం. అప్పుడు నేను చెప్పానురా నీకు అని, నేను చెప్తే విన్నావా అంటారు. అప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు స్కూల్కి జాగ్రత్త చెప్తారు. బండి వేసుకుని బయటికి వెళ్తాడు అనుకోండి, జాగ్రత్త చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పండి? చిన్నప్పుడు నాకు ఒక సామెత చెప్పేవారు. సామెతలు మర్చిపోతున్న కాలం ఇది. పిల్లకాకి ఏం తెలుస్తుంది, ఉండేలు దెబ్బ అనేవారు. తెలుసా? పిల్లకాకి దేని దెబ్బ తగిలిదట? ఉండేలు దెబ్బ. అంటే వేటగాడు పక్షులను వేటాడడానికి ఉండిల్లో వేసి కొట్టేవాడు. తెలుసు కదా, చిన్నప్పుడు వేటగాళ్ళు ఉండేవారు ఎక్కువగా. కార్బన్ అంటారు, దాంట్లో లాగి కొడితే ఏ పక్షి అయినా సరే కింద పడిపోయేది గూట్లోంచి. అలాంటి దెబ్బలు, ఎన్నో దెబ్బలు తప్పించుకొని బతుకుతుంది తల్లికాకి. పిల్లకాకి అవేమన్నా తెలుసా? తెలీదు. అప్పుడు ఇది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది, ఎలా తప్పించుకోవాలో వాడి నుంచి, వేటగాడి నుంచి. ఇప్పుడు పక్షులు మాయమైపోయినాయి, వేటగాళ్ళు మాయమైపోయారు. ఎందుకు చెప్తాను అది కూడా ఈరోజే. మీరు విందురు కానీ, చూద్దరు కానీ, బైబిల్లో చూద్దరు కానీ. దేవుడు చెప్తే బాగుంటుంది. ఎక్కడైనా వేటగాళ్ళు కనపడుతున్నారండి? అవి పట్టుకుని మీ ఊర్లో ఏమైనా తిరుగుతున్నారా?
వేటగాళ్ళు తిరగాలంటే పక్షులు ఉండాలి కదా, పక్షులే గూళ్ళే అన్నీ పోయినాయి మనుషుల దుర్మార్గత వల్ల. ఇప్పుడు మీరు బాగా బైబిల్ ఆలోచిస్తుంటే మంచి చెడుల అర్థాన్ని దేవుడు బైబిల్లో చెబుతాడా అంటే చెబుతాడండి. సమాజానికి మంచి ఏదో చెప్పాలి, చెడు ఏదో చెప్పాలి. మంచి చెడ్డల సమాచారం తన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. సహజంగా మీరు లోకంలో మనుషుల్ని చెడు గురించి అడగండి, ఏది మీకు చెడు చేస్తుంది చెప్పండి. మీకు తెలిసిన కొన్ని ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది చెడు అన్న కొన్ని హృదయంలోకి తెచ్చుకోండి. ఊర్లో మీకు అర్థమయ్యే కొన్ని చెప్తాను. పొద్దున్నే బాగా రెడీ అయిపోయి వ్యాపారం చేయడానికో లేదా ఉద్యోగానికో శుభ్రంగా లేచి రెడీ అయిపోయి స్నానం చేసి టిఫిన్ చేసి బ్యాగ్ కట్టుకుని ఇలా కరెక్ట్గా రోడ్డు మీదకి ఎక్కి ఇలాగ వచ్చాడు. అలాగో నల్లపిల్లి వచ్చింది. ఏం చేస్తాడు చెప్పండి? నమస్కారం నల్లపిల్లి, చాలా అదృష్టం అంటాడా? వెంటనే దాన్ని ఇంకా దాడికి ఎంత బీపీ వస్తుందంటే, కోపం వస్తుందంటే, పిల్లిని చూడగానే నాకే ఎదురొస్తావని రాయి ఉంటే దాన్ని దెబ్బ వేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పండి? పిల్లి ఎదురొస్తే నాకేం జరుగుతుంది? చెడు జరుగుతుంది. నువ్వు ఉద్యోగానికి వెళ్తానంటే పాపం అది ఉద్యోగానికి వచ్చింది. నీ ఉద్యోగం ఏమో డబ్బు సంపాదన, దాని ఉద్యోగం ఏమో ఎలకల సంపాదన. దాని ఉద్యోగానికి అది వచ్చింది, నీ ఉద్యోగానికి నువ్వు వచ్చావు. అది ఎదురు రాగానండి అంతే, ఇక పిల్లి ఎదురొచ్చింది, నాకేదో జరిగిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, నక్కను తొక్కొచ్చేవారు అంటాడు. ఎవడు తొక్కుతాడండి నక్కని? నక్కని తొక్కితే ఊరుకుంటుందంటే అది కుక్క అనుకున్నారు ఏంటి? పట్టిందంటే చంపేస్తుంది నక్క. తెలియదేమో మీకు నక్కల గురించి. ఒకప్పుడు ఊరికి దగ్గరలో కూడా నక్కలు ఉండేవండి. చెరుకు తోటలు వేసేవారు, చెరుకు తోటల్లో ఉండేవి. ఇప్పుడు తోటలో లేవు, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు లేపేయటం, తోటలు లేవు, నక్కలు లేవు, కుక్కలు లేవు, ఈ పక్షులు లేవు, ఏమి లేవు, అన్ని నాశనం చేసేస్తున్నాడు ప్రకృతిని మనిషి. మీకు కదా? పిల్లి ఎదురొస్తే మనకేం జరుగుతుంది? చెడు జరుగుతుందండి. జరుగుతుందా? ఒకవేళ పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుంది అనుకుంటే మీరు అమెరికా వెళ్ళండి, ప్రతి ఇంట్లోనూ ఆడు 2 పిల్లులు పెంచుకుంటాడు. ఆడు తెల్లారులేస్తే దేని మొహం చూస్తాడు? పిల్లి మొహం. ఎందుకంటే ఆడు కింద పడుకోబెట్ట, పిల్లిని పక్కన పడికేసుకుంటాడు. మీరు చూడండి, వీడియోలు ఉంటాయి. పిల్లిని పక్కన పడికేసుకున్నాడు, ఆడికి ఏం జరగట్లేదు. వీడికి నల్ల పిల్లి ఎదురొస్తే ఏం జరుగుతుందట? నిజమా ఇది? నేను ఇది శాంపుల్గా ఒకటి చెప్పాను మీకు. ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయో ఉండవా చెప్పండి? ఉంటాయో ఉండవా? ఉంటాయి. ఇంకోటి చెప్పనా? ఈ లైన్లో ఎక్కడో తమ్ముడు ఇల్లు ఉంటుంది, డానియల్ ఇల్లు. ఇది అనుకుందాం, జాగ్రత్తగా వినంటే, ఇది డానియల్ ఇల్లు అనుకోండి, ఆయనది కాదు. ఇప్పుడు ఇది డానియల్ ఇల్లు అయితే ఈ పక్కింట్లో ఎవరో ఒకరు చనిపోయారు అనుకుందాం. చనిపోవడంలో మామూలుగా చనిపోయారు అనుకోండి, పెద్ద హడావుడి ఉండదు. ఆవిడ ఇంట్లో కిరోసిన్ పోసుకుని తగలబడిపోయి మొత్తం కేకలేసి చనిపోయింది. కరెక్ట్గా 6 గంటలకి వీధంతా బంద్ అండి. ఎందుకు బంద్? చీకటి అయిందంటే ఒక్కడు బయటికి రాడు. ఎందుకు రారు చెప్పండి? ఆవిడ మామూలుగా చనిపోలేదురా, కేకలేసి చనిపోయిందిరా, ఇంటి మీద కూర్చుంటుందిరా, వచ్చి ఇక్కడ కూర్చుంటుందా? అటు వెళ్తే చెడు జరుగుతుందిరా, అటు వెళ్తే మనల్ని పట్టేస్తుందిగా. పిల్లల్ని ఎవరిని ఇటు ఇంటి దరిదాపులకు కూడా రానిస్తారా? రానివ్వరు. పట్టేస్తుంది, మనకు అశుభం జరిగిపోద్ది. ఆ ఇంటి వైపుకి వెళ్ళకు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహం చూడకు. నిజంగానండి, పాపం ఒక భర్తను పోగొట్టుకునో, భార్యను పోగొట్టుకునో, ఒక వ్యక్తిని పోగొట్టుకుని ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే, వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే చెడు జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని పలకరించడానికి కూడా రాత్రిపూట రారండి. వస్తారా? రారు. మీరు ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? మనిషి ఏది చెడు అనుకుంటున్నాడో దేవుడు దాన్ని చెడు అంటాడా? ఇది చెడు జరుగుతుందా? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే చెడు జరుగుతుందా? ఏమంటే బైబిల్ మీకు కరెక్ట్గా తెలిస్తే బైబిల్లో ఒక రెఫరెన్స్ గుర్తు రావాలి మీకు. ప్రసంగి గ్రంథంలో ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళమంటున్నాడా? ఇప్పుడు వెళ్తే అక్కడ మేలు అన్నాడా, కీడు అన్నాడా? మేలు అన్నాడు. మనోళ్ళు ఏమంటారు? కీడు అంటారు. ఇప్పుడు చెప్పండి, సమాజానికి మంచేదో చెడేదో తెలుసా? మనిషికి తెలుసా? తెలీదండి.
మీరు సమాజంలో ఉన్న రకరకాలైన మూఢనమ్మకాలు ఇవన్నీ మూఢనమ్మకం. ఎందుకంటే దానికి ఎటువంటి ఆధారం ఉండదు. మూఢనమ్మకం అని ఎందుకంటున్నాను అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మూఢనమ్మకం అని ఎందుకంటున్నాను అంటే దానికి ఎటువంటి ఆధారం ఉండదు. పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుంది అన్న దానికి కానీ, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వస్తే మాకేదో కీడు జరుగుతుంది అన్న దానికి కానీ అసలు ఏ ఆధారం ఉండదు. ఇంకా మరీ సిల్లిగా ఉంటాయి. ఎడంకాలు నదరటం, ఏమంటే కుడికాలు కదలటం, తుమ్మటం, దగ్గటం, ఇవి కూడా నమ్మకాలే. గట్టిగా ఎవడన్నా తుమ్మాడు అనుకోండి, బయటికి వెళ్తున్న టైంలో వెళ్తాడా? బయటికి వెళ్ళడండి, ఆడింట్లోకి వెళ్ళిపోతాడు. అలాగే పాపం భర్తను పోగొట్టుకున్న ఆవిడ ఎవరైనా ఎదురొచ్చింది అనుకోండి వీధిలో, ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు ఆవిడ తిట్టుకుంటారండి మనసులో, పైకనరు. పాపేమో ఆవిడేమో భర్తను పోగొట్టుకుని ఎన్నో కష్టాలతో కుటుంబాన్ని ఆవిడ పోషించుకుంటుంటే ఆవిడ చూడగానే చాలామంది అసహించుకుంటారు. నాకు తెలిసిన నా చిన్నతనంలోనైతేనండి అలా భర్తను పోగొట్టుకున్న వాళ్ళండి శుభకార్యాలకు పిలిచేవారు కదండి. దీవెనలు ఇస్తారు కదా, అక్షింతలు వేస్తారు కదా, ఆ అక్షింతలు వేయడానికి భర్తను పోగొట్టుకుని ఆవిడ రానివ్వరు. ఆవిడేం తప్పు చేసింది? అతను ఏదో తాగి చచ్చిపోడండి. అతను తాగి చచ్చిపోయినందుకు ఈవిడ బాధ్యురాలా? భర్తను పోగొట్టుకున్న ఆవిడని ఎంత బాధ పెడతారు లోకం అంటే అంత బాధ పెడతారు. ఏంటి వీళ్ళ నమ్మకం అంటే ఆవిడ భర్తను పోగొట్టుకుంది కనుక ఆవిడ దీవెనలు ఇస్తే మాకేదో కీడు జరిగిపోద్ది, ఆవిడ దీవిస్తే మాకేదో శాపం వస్తుంది. ఇంకా ఆవిడని శుభకార్యానికి రానివ్వరు, ఒక ఎదురు రానివ్వరు. ఆవిడ ఏదో తప్పు చేసేసినట్టుగా, పాపం చేసేసినట్టుగా ఆవిడ ఎంత దారుణంగా చూస్తారంటే అంత దారుణంగా చూస్తారు. నాకు ఇక్కడ డౌట్ అండి, మీరు చెప్పాలి, మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు భర్తను పోగొట్టుకున్న స్త్రీ విధవరాలు ఎదురొస్తే కీడు జరుగుతుందంటే భార్యను పోగొట్టుకున్న పురుషుడు ఎదురొస్తే కూడా కీడు జరుగుతుందా? చెప్పాలి, నాకు ఇది తెలీదు. ఇప్పుడు భార్యను పోగొట్టుకున్న భర్తలు ఉండరా చెప్పండి, ఊరిలో ఉంటారు. ఇప్పుడు అతను ఎదురు చూస్తారా? ఆవిడ చచ్చిపోయిందిరా ఎదురెళ్ళకండి అంటారా? ఆవిడ శుభ్రంగా కరెక్ట్గా నెల తిరిగేసరికి రెండో పెళ్లి చేసుకొని దర్జాగా తిరుగుతాడు. మీకు అర్థమవుతుందా? మనుషులు ఏదైతే చెడు కీడు అనుకుంటున్నారో అది చెడు కాదండి, కీడు కాదు. మూఢనమ్మకాలు నమ్మారు. ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మారు. మంచి ఏంటో కరెక్ట్గా తెలీదు, చెడు ఏంటో కరెక్ట్గా తెలీదండి. ఏమంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో మీరు ఏ టీవీ ఆన్ చేయండి, యూట్యూబ్ ఆన్ చేయండి, ఆరోగ్యం గురించి చాలామంది చెప్తున్నారండి. అసలు ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. ఒక ఆయన మాంసం కోడిగుడ్లు తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అంటాడు. వీరమాచినండి డైట్ అండి. ఆయన డైట్ అంతా అంతే, కోడిగుడ్లు, కొబ్బరి నూనె, మాంసం, ఇంకంతే, ఏం తిన్నవాడు ఆయన. ఇప్పుడు ఈయన అపోజ్ చేస్తూ ఇంకొక ఆయన వచ్చాడు, మంత్రి గారు కానివ్వండి, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడండి, అది పేరు ఏదో భలే ఉంటుంది పేరు, సాహిబ్ గారు ఏదో పేరు, ఆయన పేరు కాదర్వలి గారే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇగో మీరు గింజలు తిని పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, నువ్వు గింజలు తింటే అలాగే ఎగురుతావు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమో గింజలు తినమంటున్నాడు, సజ్జలు తినండి, రాగులు తినండి, అరిగెలు తినండి, మీరు కొర్రలు తినండి, సాములు తినండి అంటున్నాడు ఆయన. రాగి జావ తాగండి అంటున్నాడు ఆయన. ఈయనేమో మాంసం తినమంటున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు రైటు? ఎవరికి తెలీదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాడంటే ఏది మంచో ఏది చెడో తనకు తోచింది చెప్తూ ఉంటాడు మనిషి. నిజానికి ఏది రైట్ అన్నది బైబిల్లో దేవుడు మనకి చెప్పాలి. మరలా చెప్తున్నాను, బైబిల్లో దేవుడు అన్నీ చెప్తాడు, మంచేదో చెడేదో అన్నీ చెప్తాడు దేవుడు. ఈ రాత్రి మీరు విందురు కానీ మంచికి చెడుకి అర్థం బైబిలే చెప్పాలి. ఏది మనిషికి చెడు చేస్తుంది, ఏది మనిషికి మేలు చేస్తుంది, ఏది చెడు ఏది మంచి అన్నది వివరణ దేవుడు బైబిల్లో ఇచ్చాడు. మీకు ఇక్కడ ఉన్న నమ్మకాల్లో ఇంకో నమ్మకం చెప్తాను. ఏమండి, ఇప్పుడు మనకి కాలం రెండుగా ఉంటుంది. నెలని రెండుగా విడగొట్టారు, అమావాస్య, పౌర్ణమి. తెలుసు కదండి, 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి. తెలుసు కదా ఇది మీకు. ఇప్పుడు ఈ రెండాట్లో ఏది మంచిదో చెప్పాలి మీరు నాకు. అమావాస్య చెప్పాలి. అమావాస్య చెడ్డదా? అసలు అమావాస్య ఎలా ఏర్పడుతుందో తెలుసా ఎవరికైనా?
అమావాస్య పౌర్ణమి రెండు ఎలా ఏర్పడతాయి? కనీసం చదువుకున్న పిల్లలకు తెలుసండి. ఎలా ఏర్పడతాయి చెప్పండి? చందమామకి భూమి అడ్డొస్తుందండి, అంతే. ఇప్పుడు పోనీ అది ఆ సైన్స్ అదంతా మనకి ఎందుకు, లెక్కలు పక్కన పెడదాం, ప్రాక్టికాలిటీ చూద్దాం. మాకు అమావాస్య రోజు అంటే అమావాస్య ఆ రోజుల 15 రోజులు ఏదైనా పని చేస్తే మాకు చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది అంటారు. అమావాస్య రోజు షాపులు ఓపెన్ చేయరు, ఓపెనింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోరు. అమావాస్య రోజుల్లో పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టరు. అమావాస్య రోజుల్లో ఏమైనా ఒక ఆడపడుచుని ఇంట్లోంచి అమ్మాయిని కానీ ఎక్కడైనా కాపురానికి పంపించాలి అంటే పంపించరు. ఎందుకు? అమావాస్య రోజుల్లో ఏం చేసినా మనకేం జరుగుతుంది? కీడు జరుగుతుంది. పౌర్ణమి రోజుల్లో చేస్తే మనకేం జరుగుతుంది? మంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు మాట అడుగుతాను, నేను చెబుతున్నది అబద్ధమైతే మీకు నిజం నిరూపించాలంటే మిమ్మల్ని కావాలంటే తీసుకెళ్తాను నేను. మీలో ఎవరైనా కర్ణాటక వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే, బళ్ళారి కానీ అంటే కర్ణాటకకి బెంగళూరుకి దగ్గరగా ఉన్న సిటీస్, బెంగళూరు కానీ బళ్ళారి కానీ ఈ సిటీస్ కనుక మీరు వెళ్ళొచ్చుంటే, కర్ణాటక రాష్ట్రానికి మీరు వెళ్ళొచ్చుంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను మీతో. అక్కడ ఏం జరుగుతుందంటే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారో తెలుసా మీకు? కరెక్ట్గా అమావాస్య రోజు ఓపెనింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అమావాస్య మంచిది, పౌర్ణమి చెడ్డది. వాళ్ళకి సెంటిమెంట్. వాళ్ళకి కొత్త ఆడపిల్లలను పంపించేటప్పుడు కాపురానికి అమావాస్య రోజు పంపిస్తారు. అమావాస్య రోజు ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటారు వాళ్ళు. మన గృహప్రవేశం అంటాం కదా, గృహప్రవేశం అమావాస్య రోజు చేసుకుంటారు. అమావాస్య రోజు పెద్ద పెద్ద పూజలు చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు, చక్కగా స్వీట్లు వండుతారు. నాకెలా తెలుసు అంటే, నేను పని చేశాను 2 సంవత్సరాలు కర్ణాటకలో. ప్రతి అమావాస్యకి నాకు మంచి స్వీట్ పంపించేవారు నా రూమ్కి. నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ఏమన్నా నెలకొకసారి స్వీట్లు వస్తుంటే రోజు అడిగాను, ఏంటి బాబు ఈ రోజే స్వీట్లు ఇస్తారు నెలకొకసారి అంటే, ఈరోజు అమావాస్య మా పండగ అన్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ అమావాస్య మనకేమైంది? చెడ్డదైంది. అదే అమావాస్య వాళ్ళకి ఏమైంది? అక్కడ మంచిదైంది. ఇప్పుడు నాకు చెప్పాలి, చెడ్డదో మంచిదో అది మీరు చెప్పండి. మంచిదా చెడ్డదా? మాకేం తెలియదు అనాలి మీరు, అంతే కదా. ఇక్కడేమో చెడ్డదంటున్నారు, అక్కడేమో మంచిది అంటున్నారు. ఇందుకే ఏది మంచి ఏది చెడు? ఏది మనిషికి మంచి చేస్తుంది, ఏది మనిషికి మేలు చేస్తుంది? మీకు ఇలాగా ఈ రాత్రి అంతా చెప్పమంటే చాలా ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు. అసలు ఏది మంచి ఏది చెడు, ఏది మంచి ఏది చెడు మనుషులకి ఏమీ తెలియటం లేదండి. నిజంగా చెప్తున్నాను కదా. కాస్త బాగా బ్రతకాలనుకున్న వాళ్ళు, మంచిగా బ్రతకాలనుకున్న వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఒకరి మాటలు వినటం, వాళ్ళ వల్ల మోసపోవటం, వెంటనే వాళ్ళు అంటున్నారు ఎవడ మంచోడో తెలియట్లేదండి. మీరు ఈ మాట వింటున్నారా? ఎవడ మంచోడో తెలియట్లేదండి, ఎవడెప్పుడు దెబ్బేస్తాడో తెలియట్లేదండి, ఎవరిని నమ్మాలో మాకు తెలియట్లేదండి, ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మాకు అర్థం కావట్లేదండి. ఈ మాటలన్నీ మీరు వింటున్నప్పుడు నిజమేనండి, మంచోడని ఎవరిని అనాలి, మంచి అమ్మాయి అని ఎవరిని అనాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది మంచి ఏది చెడు? నిజంగా చెప్తున్నాను, ప్రపంచం అంతా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ప్రపంచం, మరలా చెప్తున్నాను, ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. మంచి చెడులకు అర్థం తెలియకుండా ఏమండి ఈరోజు సమాజం అనేది ముందుకు వెళుతూ ఉంది. దేవుడు అసలు చెడ్డతనం గురించి, చెడ్డ బ్రతుకుల గురించి, చెడు గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు అంటే, మీకు ఒకటేనండి బైబిల్లో. బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో దేవుడు రాయించిన మాట, మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, బైబిల్లో దేవుడు రాయించిన మాట నువ్వు కరెక్ట్గా నమ్మగలిగితే, నువ్వు నమ్మాలి. బైబిల్లో ఉన్న దేవుడి మాటలను నువ్వు కరెక్ట్గా నమ్మగలిగితే నీ కళ్ళ ముందు ఉన్న వాటి అన్నిటికీ నీకు సమాధానాలు దొరుకుతాయి. నీ కళ్ళ ముందు కదులాడుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్రశ్న, నువ్వు ఏ ప్రశ్న అయినా తీసుకురా బైబిల్ దగ్గరికి, సమాధానం దొరుకుతుంది. కానీ ఆ ప్రశ్నకు వస్తున్న సమాధానాన్ని నువ్వు నమ్మాలి. నమ్మిన వాళ్ళకే ఆ మార్గం దొరుకుతుంది. నమ్మని వాళ్ళకు ఏదో బాగుంటాయండి దేవుడి మాటలు అన్నట్టుగా ఉండిపోతారు, అంతే. నేను బైబిల్లో మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీయండి. 11వ వచనం తీయండి.
లేదు క్షమించండి, కీర్తన గ్రంథం చదువుదాం. కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ వచనం చూద్దామా? కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ వచనం చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు అన్నాడు. ఇది పట్టుకోవాలా? దేవుడు అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు. దుష్టునిలో అంటే మనిషిలో ఏదైనా చెడు ఉంటే, మనిషిలో తనని నాశనం చేసేది ఏదైనా మనిషిలో ఉంటేనట, దానిని చూచి ఆనందించువాడవు కావు. మనిషికి దేవుడికి చాలా తేడా ఉంటుందండి. మరలా అదే చెప్తున్నాను మీకు అగైన్. మనం మనుషుల్ని నమ్ముతాం తప్ప ఎవరు నమ్మం? దేవుడు నమ్మం, దేవుడు మాట నమ్మం. ఎవడు మీకు మాట అడుగుతాను, ఎవడైనా త్రాగేసినోడు, త్రాగుబోతుగా మారిపోయినవాడు, నేను త్రాగుబోతుగా మారిపోయాను కదా, ఇంకెవ్వడో నా కాలనీలో కానీ, మా ఇంటి ముందు కానీ, మా ఊర్లో కానీ ఎవడో నాలా మారకూడదు అనుకుంటాడా? త్రాగుబోతు చెడిపోయినడు ఇంకో నలుగురిని తయారు చేస్తాడా? మీరు చెప్పండి. ఏం చేస్తాడు? త్రాగుబోతుగా మారిపోయినాడు ఇంకొక నలుగురిని తయారు చేస్తాడు. అరే రారా నేనే ఇస్తాను పార్టీ అంటాడు. ముందు ఆడికి అలవాటు అయ్యే వరకు వీడు తీసుకెళ్తాడు కూడా. మనుషులు అవతల మనిషి చెడిపోతే చూద్దాం అనుకుంటారు. మనుషులు వీడు పాడైపోయినోడు ఇంకొకటి ఎలా పాడవుతాడని కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తాడు. అది మనిషి నైజం. నేను చెడిపోయాను కనుక ఆడు కూడా చెడిపోవాలా, నేను పాడైపోయాను కాబట్టి వాడు కూడా పాడైపోవాలి. ఇక్కడ దేవుడి విషయానికి వచ్చేసరికి ఎంత బాగుంది చూసారా? ఆయన అనగా దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనానికి ఎక్కడ చోటు లేదట? దేవుడి దగ్గర చోటు లేదట. అంటే చెడుతనానికి నా దగ్గర ఆస్కారమే లేదు, చెడు అనేదానికి నా దగ్గర చోటే లేదు అన్నాడు. అంటే చెడు గురించి దేవుడికి మాత్రమే తెలుసు. ఏది నిన్ను చెరిపేస్తుందో, ఏది నిన్ను పాడు చేస్తుందో, ఏది నీ జీవితానికి చెడో దేవుడికే తెలుసు. ఎందుకంటే చెడుతనమునకు నా యొద్ద చోట్లేదు. ఇలా మాట్లాడాడు చూసారా దేవుడు? చెడుతనానికి నా దగ్గర ప్లేసే లేదు, నా దగ్గర అంతా మంచి ఉంటుంది. ఏంటి ప్రభువా చెడు? ఏంటి చెడు? ఏంటి అసలు మనిషి జీవితాన్ని పాడు చేసే చెడేంటి? నిజంగా దేవుడు బైబిల్లో రాయించిన ఆయా సందర్భాల నుండి ఒక చోటకి తెచ్చుకుంటే ఆయన ఇచ్చే వివరణ అద్భుతం అండి. చెడు గురించి ఆయన ఇచ్చే వివరణ అద్భుతం. చెడుతనము నా యొద్ద ఏమి లేదు, చోట్లేదు. మీకు గుర్తుందా? పిల్లలకి చిన్నప్పుడు స్కూల్లో చెడు గురించి 3 కోతులను చూపిస్తారు. గుర్తొచ్చిందా? కోతులను కూర్చోబెట్టి కళ్ళు మూసుకున్న కోతి, చెవులు మూసుకున్న కోతి, నోరు మూసుకున్న కోతి. ఏం చెప్పారు? కోతిని చూపించి చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఇంతకీ పిల్లోడు అడగవలసింది ఏంటంటే మాస్టర్ చెడు అంటే ఏంటని అడగాలి. నాకు తెలియదు, నోరు మూసుకొని పో అంటాడు. అంతేనా? చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. ఏంట్రా బాబు ఎంతకి చెడు? చెప్పాను కదా, ఒకడిది చెడు అన్నాడు అనుకోండి, ఇంకొకటి దాన్ని ఏమంటాడు? మంచి అంటాడు. ఇప్పుడు మనుషుల మాటలు నమ్మకూడదు మనం. చెడు చూడొద్దు అన్నారు, చెడు వినొద్దు అన్నారు, చెడు చెప్పొద్దు అన్నారు. బాగా చెడు అంటే ఏంటి అన్నాను. ఇందుకే చెడు అంటే ఏంటి? ఏది చెడు మనిషికి, ఏది కీడు మనిషికి, ఏది నాశనం మనిషికి చెప్పరండి. తెలీదు వాళ్ళకి. ద్వితీయోపదేశకాండం తీయండి, 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి అన్నాడు. ఇక్కడ మనం బాగా పట్టుకోవాల్సింది ఏంటంటేనండి, దేవుడు మాట మళ్ళా చదువుతారు చూడండి. మీరు చెడు నడతలు నడిచి మీరు చేసిన సమస్త పాపము అన్నాడు. అంటే చెడు అనగానే ఏంటి అంటే పాపము. మీ చెడు నడతలు ఏంటంటే పాపము చెడ్డది. మీ చెడు నడతలు
చెడు నడతలను బట్టి మీరు చేసిన పాపం అంటే మనిషి చెడిపోయాడు అని మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే వాడు పాపం చేస్తున్నాడు అంటే వాడు ఏమైపోయాడు? చెడిపోయాడండి. పాపం చేస్తున్నాడంటే చెడిపోయాడు. పట్టుకోవాలా, దేవుడి మాటల్లో చెడు పట్టుకోవాలి. మీరు దేవుడి మాటల్లో చెడు పట్టుకోవాలా. పాపం చేస్తున్నాడంటే చెడిపోయాడు, వాడే చెడ్డోడు. వ్యభిచారం చేస్తున్నాడు, పాపం అది, అదే చెడు. దొంగతనం చేస్తున్నాడు, పాడైపోయాడు, చెడు. పొరుగువాడు బాగుంటే చూడలేకపోతున్నాడు, చెడు. పొరుగువాడు కాస్త దేవుడి పని బాగా చేస్తున్నాడు అనుకోండి, ఇదోటి ఉంటుంది. క్రైస్తవుల పేరుకి ఎవరైనా కాస్త దేవుడి పని బాగా చేస్తుంటే చూడలేరు, వారవలేరు, అదో చెడుతనం. ఈర్ష్య, అసూయ హృదయంలోంచి అలా తన్నుకుని వస్తూ ఉంటాయి, లావా తన్ను కూర్చున్నట్టు, అది చెడే. హృదయములో చాలా నిండికిపోతాయని చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 7వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అదే ఉంటాయి మీకు అక్కడ. హృదయం అంతా నిండిపోయింది, చెడు 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 పాపాలు, చెడు పాపాలు. అంటే ఇది మీరు మనసులో పెట్టుకోండి. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా బాగా అర్థమవుతుంది. మీ చెడు నడతలను బట్టి మీరు చేసిన పాపములు అన్నాడు అంటే, చెడు నడత మనిషితో పాపం చేయిస్తుంది. అంటే దేవుడి వాక్యానికి విరుద్ధంగా మనిషి ఏది చేసినా సరే అదేనండి చెడు. ఇంకోలాగా అర్థమయ్యే ఇంకోలా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. దేవుడి వాక్యానికి విరుద్ధంగా మనిషి ఏది చేసినా అది చెడు. ఎందుకంటే అసలు పాపానికి డెఫినేషన్ ఏంటి చెప్పండి? బైబిల్ డెఫినేషన్. పాపానికి నిర్వచనం ఏంటి? బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పిన ఏ మాట మనిషి పాటించకపోయినా వాడు పాపం చేస్తున్నాడట, ఆ పాపమే వాడికి చెడట. ఏమంటే ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను, బాగా అర్థం చేసుకోవాలి, కొంచెం బాగా ఆలోచించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాపం చెడేంటండి అని అనుకుంటున్నారేమో. నేను మాట్లాడుతాను. ఇప్పుడు దేవుడు చెయ్యొద్దన్న పాపాలన్నీ దేవుడు మేలుకోరు చేయొద్దన్నాడా? మనుషుల మేలుకోరు చేయొద్దన్నాడా? వ్యభిచారం చేయొద్దన్నాడు, అది ఆయన మేలుకోరా మన మేలుకోరా? మన మేలుకోరే. నేను వ్యభిచారం ఆయన చేయొద్దన్నా అది పాపం, ఆజ్ఞాతిక్రమం, నేను చేస్తానన్నావు అనుకోండి, అప్పుడు ఆ పాపం నీకు చెడు చేస్తుందా మేలు చేస్తుందా చెప్పండి? చెడు చేసిద్దా? కుటుంబం కూలిపోద్ది, భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తాయి, వాళ్ళిద్దరు ఫైటింగ్ ఆడుకుంటాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు, ఏటిద్దరు కొట్టుకుంటున్నారు. అసలు మనుషులు మంచోళ్ళ టీవీ 9 కెమెరా కంటే నిఘా ఎక్కువగా ఉంటుంది వీళ్ళది. వాళ్ళు అలాగ ఫైట్ ఆడుకుంటున్నారంటే ఏదో జరిగింది. వాళ్ళు పడుకున్నా వీళ్ళు పడుకోరు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ విషయం తెలిసే వరకు వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారంటే ఈ అబ్బాయి ఎవరో ఇంకో అమ్మాయిని ప్రేమించాడట, అందుకే అలా ఆవిడ గొడవ ఆడుతుందట. అంతేనండి. ఒక్కరికి తెలిసిందంటే తెల్లారేసరికి మొత్తం 2 రోజులు ఆగేసరికి ఆ చివరి ఇంట్లో కూడా ఉంటుంది సమాచారం, ఆగిపోయింది మొత్తం. ఇక మనుషులు ఎలా మాట్లాడుకుంటారంటే ఆ కుర్రోడు అలా బండి మీద వెళ్తాడు, వీడినట వ్యభిచారం చేస్తున్నాడట, వీడినట ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. ఏమన్నా మంచా చెడా మీరు చెప్పండి? దొంగతనం చేశాడు, చేసినప్పుడు దొరికినప్పుడు పోలీస్ జీప్ వచ్చి 4 దెబ్బలేసి కొట్టేసి ఇంట్లోంచి అలాగా బయటికి లాక్కొచ్చి జీపులు వేసుకుని తీసిపోతున్నారు అనుకోండి. పాపాలే చెడు, అర్థమవుతుందా? పాపములే మనిషికి ఏం చేస్తాయి? చెడు చేస్తాయి. మీరు బైబిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ మనిషి మీరినా అతడి చెడుతనం లేదా అతనికి కీడు అప్పుడు ప్రారంభమైపోయిందని అర్థం. ఇది మీకు ప్రాక్టికల్గా ఒక భక్తుడి జీవితాన్ని చూపిస్తాను ఇప్పుడు నేను. ప్రాక్టికల్గా అంటే పాపం చేస్తే ఆ వ్యక్తి జీవితానికి చెడు జరుగుతుంది. ఎలా చెప్తారండి మీరు అంటారా? ఇప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని తీసుకొస్తాను. నిజంగానండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చాలా గొప్ప భక్తుడు ఆయన చేసింది జీవితకాలంలో ఒకే ఒక తప్పు. మహానుభావుడు, గొప్పవాడు దావీదు. ఇశ్రాయేల్ రాజుల్లో 2వ రాజు, సౌలు తర్వాత రాజు అయినా కదా దావీదు. దావీదు జీవితం అండి మీకు తెలియదు కదా, ఆయన ప్రారంభం మీకు తెలియాలి. దావీదు జీవితం ప్రారంభం ఏంటి చెప్పండి? ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న కూడా పెద్దగా అతని మీద హోప్స్ ఏమి లేవు. గొర్రెలు కాచుకుంటాడంటే వదిలేసాడా? అసలు సమూయేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కొడుకులందరినీ నిలబెట్టాలి కదా, అక్కడ అందరినీ నిలబెట్టాడా తండ్రి? ఒరే నువ్వు గొర్రెలు కాసుకుని పో, నీవు రాజు వేటరా. రాజు అయితే గీతే మీ అన్న అవ్వాలా, అందగాడు, పొడుగు, యుద్ధం వచ్చు,
ఏమన్నా రాజు అయితే ఇతను అవుతాడు, కానీ నిన్నెవడు రాజు చేస్తాడా, గొర్రెలు తోలుకొని పోతావా లేదని పొద్దునే పంపేశాడు. ఎందుకంటే గొర్రెలు కాసే వాళ్ళు పొద్దునే విప్పేలు వాటిని ఉండవు, అరుస్తూ ఉంటాయి మేత కోసం. ఇప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ కొడుకులు మిగతా వాళ్ళందరినీ నిలబెట్టాడు. ఈయన సమయాలు చెయ్యెత్తే టైంకి ఆయన ఆగంటున్నాడు. ఎవరు? దేవుడు. అతను కాదు ఇంకొకడు అన్నాడు, అతను కాదు ఇంకొకడు. అందరూ అయిపోయారు. బాబు నీ కొడుకులు అందరూ అయిపోయారంటే అందరూ అయిపోయారు. లేదు లేదు దేవుడు వీళ్ళు కాదన్నాడు. బాబు నువ్వు ఆలోచించి ఇంకెవరన్నా కొడుకు ఉన్నాడు లేండి, ఒకటి చివర మేకలు మేపుకుంటున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. ఎవరు? దావీదు. కడసారోడు ఉన్నాడు, చివరోడు, ఆడు చిన్నోడు బొడ్డోడు ఎక్కడో గొర్రెలు మేపుకున్నాడు. నువ్వు అర్జెంటుగా పట్టుకురా అన్నాడు. ఎవరిని? దావీదుని. పట్టుకోసేసరికి దేవుడు అంటున్నాడు అతనే అభిషేకించి అన్నాడు. అందరికి మతిపోయింది, ఇతను రాజా, గొర్రెలు మేపుకునేవాడు రాజా, అందరికి చివర చిన్నోడు బాలుడు రాజా, అతనే రాజు, అతడు నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు, అతనే నువ్వు అభిషేకించానట్టు. మీకు అర్థమవుతుందా? మనుషులు చులకనగా చూసినా దేవుడు దృష్టికి మనం నచ్చామనుకోండి, దేవుడి హృదయంలో మనం స్థానం సంపాదించామనుకోండి, ఈ లోకంలో మన జీవితం వేరండి. చాలామందికి చిన్న విషయం తెలీదు. నన్ను మనుషులు పొగడాలి, నన్ను మనుషులు గుర్తించాలి, నాకు మనుషులు సన్మానం చేయాలి, నన్ను పొగడాలి, నన్ను ఎత్తాలి, ములగ చెట్ల మీద అనుకుంటారు. ఎప్పుడో నా చెట్టు నరికేస్తారు వాళ్ళు. మనుషులు మంచోళ్ళు కాదు. ఎత్తినంతసేపు ఎత్తి 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 ఎక్కడో చోట దొరుకుతాం, అంత మొదలు నరికేస్తారు వాళ్ళు. మళ్ళీ మొత్తం కింద ఆడతా వచ్చి ములగ చెట్టు ఎక్కిస్తారు నీతో అవసరం ఉంటే, లేదంటే చెట్టు నరికేస్తారు. దేవుడు హృదయంలో పడ్డాడు దావీదు, గొప్పవాడిని చేశాడు. ఎంత గొప్పవాడిని చేశాడంటే, మేవడు గొర్రెల కాపరిగా పచ్చిక బయలులో పడుకుంటున్న దావీదును పట్టుకొచ్చి అక్కడ పడుకోబెట్టాడు. సింహాసనం, అంతఃపురం, దేవదారు మ్రానుతో కట్టిన అంతఃపురంలో పడుకోబెట్టాడు. ఎవరిని? దావీదుని. మీరు జాగ్రత్తగా వినండి. అలాగంత గొప్పగా రాజును చేయటమే కాకుండా ఏ యుద్ధానికి వెళ్ళినా తోడుగా ఉన్నాడా? వెళ్ళు దావీదు, నువ్వు ఎవరి మీదకి వెళ్ళినా విజయం నీదే అన్నాడు. వెళ్ళాడు, యుద్ధాలు చేయించాడు, గొప్పవాడైపోయాడు. నిజంగా ఆయన యుద్ధానికి తిరుగు లేకుండా పోయింది. యుద్ధంలో అసలు ఒక్క రకమైన యుద్ధం కాదు. ఎవరితో చేసిన యుద్ధం అంటే గొలియత్తు చేసిన యుద్ధం. ఎలాంటి యుద్ధం అది? అప్పటికి యుద్ధం లేదు, కత్తి లేదు, జస్ట్ చిన్న రాయి ముక్కతో పెద్ద వీరుని పడగొట్టి నల్లరికాడు. అక్కడి నుంచి దావీదు అసలు గొప్పవాడైపోయాడు ప్రజల మధ్యలో కూడా. కారణం దేవుడు తోడుగా ఉండబట్టి. మనం లోకంలో గొప్పగా కాస్త కనపడాలి అన్న మనకి తోడు ఎవరు ఉండాలి? దేవుడు. దావీదుకి దేవుడు తోడు, గొప్పవాడిని చేశాడు. దావీదు జీవితం అంతా బాగుంటుందండి. ఒకానొక టైంలో చిన్న పొరపాటు, చిన్న తప్పు, చిన్న పాపం చేశాడు. మీకు తెలియదు కాదు కదా. వసంతకాలం యుద్ధం హోరును జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా మిద్ది మీద తిరుగుతున్నాడు. పైన దూరంగా స్నానం చేస్తున్న బత్షెబను చూశాడు, మోహించాడు, తెచ్చేసుకున్నాడు, పాపం చేశాడు. తర్వాత జరిగిన చరిత్ర అంతా మీకు తెలుసు. ఇక ఎలాగైనా మరి ఈ పాపం నాకు అంటకుండా ఉండాలి అంటే గర్భం దాల్చింది ఆవిడ. భర్త ఏమో ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు గర్భం దాల్చారంటే అనుమానం వస్తుంది అని నెమ్మదిగా భర్తకి మీదకి ఆ గర్భాన్ని అంటగడదామని ట్రై చేశాడు, కానీ కుదరలేదు. తర్వాత చిన్న ప్లాన్ చేసి ఉరియాని ఏం చేయించాడు? యుద్ధంలో చంపించేశాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక తప్పు చేసిన వాడు ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు. ఇప్పుడు ముందు వ్యభిచారం చేశాడు, అక్కడతో సరి చేసుకుంటే బాగున్నాం. నెక్స్ట్ ఇంకో ఆజ్ఞను అతిక్రమించాడు. ఏంటది? నరహత్య. ఉరియాని చంపించాడు. ఇదంతా జరిగిపోయిందండి. పాపం భార్య ఏడుస్తుంది. ఉరియా భార్య బత్షెబ ఏడుతుంది, భర్త చచ్చిపోయాడు అనుకుని. చంపించిన సంగతి మూడో గంటకి తెలియదండి. ఎవరికి మాత్రమే తెలుసు అనుకుంటున్నాడు దావీదు. విషయం నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నాడు. ఈ టైంలో దేవుడు దావీదు దగ్గరికి ప్రవక్తను పంపాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. జాగ్రత్తగా వినండి. నాతాను ప్రవక్త వచ్చి బాబు కుశలమా అని అడిగాడు. ఖుషిగా ఉన్నాడు రాజుగారు. దావీదు ఆ కుశలమే ప్రభు అంటే, నువ్వు రాజు కదా, నీకు కథ చెప్తాను, దీంట్లో న్యాయం చెప్తావా అన్నాడు. చెప్పు బాబు అన్నాడు. ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు. వాడికి ఆ గొర్రెలు బాగా ఉన్నాయి, గొర్రె మందలు ఉన్నాయి, మేక మందలు ఉన్నాయి, బాగా ఆస్తిపరుడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు. పక్కనే వాడి ఇంటి పక్కన ఆనుకుని ఒక పేదవాడు ఉన్నాడు. ఈ పేదోడికి ఒక్క ఆడగొర్రె పిల్ల మాత్రమే ఉంది. బాగా ఇష్టంగా పెంచుకున్నాడు ఒక ఆడగొర్రె పిల్లని. ఒకానొక రోజు ఈ ధనవంతుడి ఇంటికి అతిథులు వచ్చారు, చుట్టాలు వచ్చారు. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి వాడి దగ్గర ఉన్న మేకల్లో కాకుండా, వాడి దగ్గర ఉన్న గొర్రెల్లో కాకుండా, ఇంటి పక్కనే ఉన్న పేదవాడికి ఒక్కగానొక్క ఆడగొర్రె పిల్ల ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి బలేసి ఈ చుట్టాలకి ఆతిథ్యం ఇచ్చాడు.
ఇప్పుడు ఆ ధనవంతుడిని ఏం చేయాలో నువ్వు తీర్పు తీర్చు అన్నాడు. దావీదుకి విపరీతమైన కోపం వచ్చి రెచ్చిపోయాడు. వాడిని కండలుగా నరకాలి అలా చేసినోడు అన్నాడు. అయితే ఆ నేరస్తుడు ఎవరో కాదు, నువ్వే. ఒక్కసారి కుప్పకూలిపోయాడు దావీదు. నేనెప్పుడు తీసుకున్నాను గొర్రెపిల్ల అంటే, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, బత్షెబా. ఉరియా నమ్మకస్తుడు కదా, నీ దగ్గర పనిచేసే సైనికుడు కదా, ఒక్కగానొక భార్య కదా, ఎంతో ప్రేమగా ఉన్నారు కదా వాళ్ళిద్దరు. అతన్ని చంపేశావు, ఇతన్ని మోహించావు, ఈవిని మోహించావు. ఏంటి దావీదు నువ్వు చేసిన పని? నువ్వు చేసినది దేవుని దృష్టికి చెడు అన్నాడంతే. ఈ సందర్భంలో మీరు మాట చదివిస్తాను, ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. ఆ మాట సారం మీరు పట్టుకుంటే, నేను ఎంత చెప్పాను చూశారు, మనం ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞలను అతిక్రమించి పాపాలు చేస్తామో అదే మన జీవితానికి కీడండి, చెడండి. మిగతా పిల్లు ఎదురొస్తేనా నక్క ఎదురొస్తేనే కాదండి. మీరు రోజు బైబిల్ చదువుకుని నేనేమైనా బైబిల్లో మేరుతానా అంతే, మన జీవితం పాపాల్లో పడిపోయినట్టే, మన జీవితం చెడులో పడిపోయినట్టే, కీళ్ళలో పడిపోయినట్టే. నువ్వు బైబిల్కు భిన్నంగా నువ్వే పని చేసినా నీ జీవితం చెడిపోతుంది. దావీదు జీవితం చెడిపోయింది. సమూయేలు 2వ గ్రంథం తీయండి, 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం తీయండి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోనా వారిని నీకు అప్పగించి తిని, ఇంకా ఈ ఆస్తి సంపద ఈ నీకున్న భార్యలు నీవు చాలదని నువ్వు అనుకుని ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియందును. ఇది అండర్లైన్ చేసుకోండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అన్నాడు. నువ్వు యెహోవా మాటను తృణీకరించి, 9వ వచనం సమూయేలు 2వ గ్రంథం 12:9. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము అంటే, దేవుడి మాటను తృణీకరించిన ప్రతి వాడు ఏం చేస్తాడట? చెడు. అదే చెడు. మన జీవితానికి చెడదేనండి, మన జీవితానికి కీడదేనండి. బైబిల్లో ఉన్న దేవుడి మాట, ఏ మాటను మీరి నీ బ్రతుకుల్లో ఆ మాటలను జరిగిస్తున్నా నీ జీవితం చెడిపోద్ది. ఏందో పాస్టర్ గారు నాకు ముందు మాట్లాడుతున్నారు, ఎవరికో చెప్పారట దగ్గర కూర్చోబెట్టుకుని మందు తాగొద్దయ్యా అని. మందు తాగొద్దని పాస్టర్ గారు చెప్పారా, దేవుడు చెప్పాడు? చెప్పండి. పాస్టర్ గారు తిట్టుకుంటారు చాలా మంది, వాక్యం చెప్పిన సేవకులు తిట్టుకుంటారు. మీకు మళ్ళా చెప్తున్నాను, వాక్యం చెప్తున్న సేవకుడు వాక్యము వెనకుండా చెప్తాడు. వాక్యము వెనకుండా చెప్తున్నాడు, ముందు ఏం పెడుతున్నాడు? వాక్యం పెడుతున్నాడు. ఇప్పుడు వాక్యం ముందు పెట్టి సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన తిడుతున్నావు అంటే నువ్వు ఎవరిని తిడుతున్నావు? జాగ్రత్త. వాక్యం ప్రకటింపబడుతుంటే, వాక్యం చెబుతుంటే వాక్యానికి నువ్వు అడ్డుకట్టగా మారి వాక్యాన్ని ఆపాలని, వాక్యాన్ని బంధించాలని, లేదా వాక్యం చెప్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే జాగ్రత్త, దేవుడి చేతుల్లో పడిపోతావు. వాక్యం చెబుతున్న సేవకుడికి విరుద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే అది దేవుడిది, అది మాట ఆయనది కాదు కదా, ఆయన సొంత మాటలు రాయించుకుని తెచ్చిన పుస్తకం కాదు కదా ఇది. ఎవడు మద్యం త్రాగొద్దు, మద్యపానాన్ని మీరు చెయ్యొద్దు అని ఎవరు చెప్పారు? పాస్టర్ గారు, దేవుడా? చెప్పండి నాకు. దేవుడు. ఇప్పుడు ఆ మాటను తృణీకరించిన ఆయన బంధువట. ఆయనకి ఏం జరిగింది? మంచి జరిగిందా, చెడు జరిగిందా? మీరు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మద్యం తాగొద్దు దేవుడు చెప్పాడు, నేను తాగుతానంటే. నువ్వు చెడుకు సంబంధించినవి ఏమి చూడొద్దురా, నువ్వు పాడైపోతావని దేవుడు చెప్పాడు, నేను చూస్తానంటే. ఎవరు పాడవుతున్నారు, ఎవరు నాశనం అవుతున్నాడు చెప్పండి. ఎవడు మొబైల్ చూడొద్దు అని ఊరకనే చెప్పట్లేదండి. మీకు సంఘటన చెప్తాను, మీరు అసలు మీరు మీరు హృదయంలోకి తీసుకున్నారంటే మీ రాత్రి నిద్రపడదు. ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు. సెల్ ఫోన్కి భార్య భర్త ఇద్దరు వివాహం అయిపోయిందండి. వివాహం అయిపోయి పని చేసుకుంటున్నాడు, చక్కగా బయలుదేరి పని చేసుకుంటాడండి. సాయంత్రం అయిపోగానే ఇంటికి రాగానే ఇంక భార్యతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, ఏం మాట్లాడాడు, రాత్రి రాగానే సెల్ ఫోన్ ఆన్ చేసి పట్టుకుంటాడు. ఎందుకంటే అక్కడ పట్టుకోవడానికి కుదరదు కదా, సాయంత్రం రాగానే పట్టుకుంటున్నాడు. భార్య పిల్లలు ఏమనుకుంటారంటే పొద్దు నుంచి ఏదో పనికి వెళ్ళి వచ్చాడు కదండి, ఏవో వీడియోలు చూసుకుంటారు అనుకుంటారు. కాదు, అయ్యారు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు అందులో, పేకాట. ఒకప్పుడు ఇంట్లో ఊరికి చివరి ఎక్కడో పొలాల్లో కూర్చొని ఆడుకునేవారు, ఇప్పుడు ఫోన్లో ఆడుకుంటున్నారు. జోదం ఆడొద్దు దేవుడు అన్నాడు. నీకు ఆ జోదం ప్రమాదం రా అన్నాడు దేవుడు. పట్టుకున్నాడు ఫోన్ అండి,
జోదం ఆడుతున్నాడండి. మీరు నమ్మరండి, జోదం ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ 9 లక్షలు అప్పైపోయాడండి. చిట్టీలు వేశాడు, చిట్టీలు పాడేసిన డబ్బులన్నీ అందులో పెట్టేశాడు. ఇంట్లో భార్యకి అతనికి గొడవలు అయిపోతున్నాయి. ఏం చేస్తున్నావు డబ్బులు అంటే నోరెప్పట్లేదు. డబ్బులన్నీ పోగొడుతున్నాడండి. 9 లక్షలు 8 లక్షలు అప్పైపోయాడండి. ఆ జోదవాడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు వీడు ఏదైతే డబ్బులు ఆఫర్ చేశాడో, వీడు ఎప్పుడైతే ఓడిపోయాడో దాంట్లో ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు అడ్రస్లు పట్టుకుని. మీ ఇంటికి వచ్చేస్తాం, నీ భార్యతో చెప్తాం, నిన్ను వీధిలోకి లాగేస్తాం అనేసరికి ఏం చేయాలో తెలియకండి అప్పులు తీర్చడానికి ఏమంటే చిన్న పని చేసుకున్నవాడు 9 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు? ఏం చేయాలో తెలియకండి మందు తాగేశాడు చచ్చిపోదామని. సూసైడ్ అటెంప్ట్ అనమాట, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఏం తాగేశాడు? గడ్డి మందని మధ్యకాలంలో మందు వచ్చింది తెలుసా? వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి తెలుసు. గడ్డి మందు అని ఒక మందు వచ్చిందండి. అది స్ప్రే చేస్తుంటే గడ్డి చచ్చిపోద్ది, గడ్డి మాడిపోద్ది. అది ఏ షాప్లో పడితే ఆ షాప్లో ఈజీగా అమ్మేస్తున్నారు. గడ్డి మందు అంటే ఇచ్చేస్తాడు, ఇంత బాటిల్ ఉంటుంది, తాగెత్తే సాయంత్రానికి అవుట్, చచ్చిపోతాడు. ఆ గడ్డి మందు తెచ్చుకుని తాగేసారండి. తాగేసిన తర్వాత భార్య చూసింది, వదులుకోలేదు కదా, హాస్పిటల్లో వేసారండి. హాస్పిటల్లో వేస్తే మరలా చెప్తున్నాను, ముందు 9 లక్షలు పోగొట్టుకున్నాడని చచ్చిపోవాలనుకుంటే వీడు మందు తాగినందుకు హాస్పిటల్లో వేసి బాగు చేయించడానికి మళ్ళీ 8 లక్షలు అయిందండి. 9, 8 అంత చెప్పండి. అయ్యగారు బయటకు వచ్చేసరికి, కుర్చీలోకి వచ్చేసరికి 17 లక్షలు అప్పు ఉంది ఇప్పుడు. ఈ పేగులేమో కాలిపోయిన పేగులు, అన్నం తింటుంటే కడుపు మంట, సరిగా పనికి వెళ్ళాడు. అప్పు ఎంత ఇప్పుడు? జీవితకాలం సరిపోద్ది. ఇక సరిపోద్దా లేదా? సరిపోయిందా? సరిపోయింది. దేవుడి మాటను ఎప్పుడు ఎవడు తృణీకరించినా వాడు బ్రతికింతేనండి. వాడు బ్రతికింతే. మరలా చెప్తున్నాను, బైబిల్ మనకి దొరకటం మన భాగ్యం, మన అదృష్టం, మన ధన్యులమి. మనం ఎంత భాగ్యవంతులమో మీకు తెలియదు, ఎంతటి మనం అదృష్టవంతులమో, ఎంతటి ఐశ్వర్యవంతులమో మీకు తెలీదు. పౌలు గారు పదే అంటాడు, మేము ఐశ్వర్యవంతులు అంటాడు. ఏం లేదానికి, ఆయనకున్న ఐశ్వర్యం ఏంటంటే వాక్యం, జ్ఞానం, దేవుడి జ్ఞానం. అందుకే మీకు చెప్తున్నాను ఈ రాత్రి, దేవుడు వాక్యం కలిగిన వాడు జ్ఞాని, ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు దావీదు గారి జీవితంలో ఏం జరిగిందంటే, నువ్వు యెహోవా మాటను తృణీకరించి నువ్వేం చేసావంటున్నాడు? చెడుతనము చేసితివేమి. ఇంతకీ ఏం తృణీకరించాడు దావీదు గారు? వ్యభిచారం చేయొద్దు. ధర్మశాస్త్రం చదువుకున్నాడు కదండి దావీదు గారు. వ్యభిచారం చేయొద్దు, ఆగాడా? ఆగలేదు. వ్యభిచారం చేశాడా? చేశాడు. నరహత్య చేయొద్దు, ఆగాడా? ఆగలేదు. పొరుగు వారి భార్య నువ్వేం చేయకూడదు? ఆశించకూడదు. ఏంటి ఆజ్ఞలేమి జ్ఞాపకం రాలేదా? నేను పాపం చేసేటప్పుడు ఏ ఆజ్ఞ నాకు జ్ఞాపకం రాదు. మనిషి బలహీనత ఏంటో చెప్పనండి. గుళ్ళో ఉన్నప్పుడు మాత్రం భక్తుల్లో ఫీల్ అవుతాడండి, పాపం చేస్తున్న టైంలో మాత్రం ఆ దేవుడు నాకు తెలియదు అంటాడు అంతే. నువ్వు క్రైస్తవుడు, తెల్లవారు ఆదివారం క్రైస్తవుని, ఈరోజు కాదు నేను, అంతే కదా. సోమవారం మందు షాప్లో కూర్చున్నప్పుడు, ఏమన్నా మీరు చర్చికి వెళ్తారు కదంటే, ఆదివారం వెళ్తాను, ఈరోజు కదంటాడు. ఆదివారం చర్చికి వెళ్తావా? సోమవారం బారుకి వెళ్తావా? ఇదేంటి బ్రతుకు? జీవితం ఎలా ఉందండి? చిచ్చి, ఇది క్రైస్తవ్యం కాదు, ఇది పరిశుద్ధుల జీవన విధానం కాదు. ఇది ఆదివారం గుళ్ళో ఉన్నప్పుడు భక్తుడు కాదు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు బైబిల్ కాదు. నిరంతరము దేవుడి మాటల్ని హృదయంలో ఉండాలి. పాపం చేయకుండా అడ్డుకట్టలుగా హృదయంలో వాక్యం నీకు అడ్డుకట్టగా మారిపోవాలి. నేను క్రైస్తవునండి, నేను ఎలా చేస్తానండి పనులు? ఏమన్నా మాట చెప్తాను, నేను నా మాటను తృణీకరించి చెడుతనం చేసేదివేమి అన్నాడు కదా దావీదుని. ఇప్పుడు ఈ చెడు పని చేసిన తర్వాత దావీదుకు మంచి జరిగిందా చెడు జరిగిందా మీరు చెప్పాలి. నెక్స్ట్ దావీదు లైఫ్ ఏంటో చెప్పాలి నాకు. ఏం జరిగింది నెక్స్ట్? నీ పని అయిపోయింది దావీదు. ఇంతకాలం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఆయన ఇష్టాలను నెరవేరుస్తున్నావని, ఆయన ఆజ్ఞలకు లోబడ్డావని, ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించావని, ఆయన వాక్కులు ప్రజలకు చెప్తున్నావని, ఆయన పేరట కీర్తనలు రాస్తున్నావని, ఆయన సన్నిధిలో ఉంటున్నావని, ఆయన పనిలో ఉంటున్నావని, ఆయన పక్షాన యుద్ధాలు చేస్తున్నావని ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటను తృణీకరించావో, ఆయన దృష్టికి చెడుతనం చేసిన చెడ్డవాడిగా మారిపోయావో, కాసుకో దావీదు నీ పని అయిపోయింది అన్నాడు. ఏంటి నీ పని అయిపోయిందంటే, ఇదిగో నీ గర్భాన పుట్టిన నీ కుమారుడు నీకు శత్రువు అవుతాడు. ఎవరు? అబ్షలోము.
అబ్షాలోము శత్రువు అయిపోయాడండి. సొంత కొడుకు అంతఃపురం నుంచి తరిమేశాడండి. కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తిన గుడ్డ కట్టుకుని ఎవరికి కనపడకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ కొండల తట్టు అడవుల తట్టు దావీదు పారిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత తెలుసు కదా మీకు నెక్స్ట్ లైఫ్ ఏమైందో దావీద్ది. సొంత పిల్లలు వ్యభిచారులుగా మారిపోయారు. అబ్షాలోము అనేవాడు వచ్చేసి ఆయన అంతఃపురాన్ని ఆక్రమించి నిజంగా తనకు తర్వాత వచ్చిన భార్యలు అందరు ఎదుట చెరిపేసారండి, పాడు చేసారండి. ఇంకా నిజంగా దావీదు జీవితం అంతా కన్నీళ్లమయం అండి. ఏడుపండి దావీదు జీవితం అంతా. మీకు ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రాత్రి జీవితంలో దేవుడి పక్షాన నిలబడి ఒకే ఒక తప్పు చేసిన ఆ వ్యక్తి జీవితం అంత కళ్ళెలమయం అయిపోయిందంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు, నేను చాలా తప్పులు చేస్తున్నాను, నేను చాలా పాపాలు చేస్తున్నాను, నాకేమవుతుందంటే ఆ బైబిల్ అలాగే ఉంటుంది. వడ్డీతో సహా ఇస్తాడు నీకు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? దావీదు భూమి మీద ఉండగా ఏడ్చాడు. నువ్వెప్పుడు ఎడుతావు? నీకేమన్నా తెలుసా ఎప్పుడు ఎడుతావో? చచ్చిపోయిన మరుక్షణం స్టార్ట్ అవుతాయి ఇవి. యేసు చెప్పాడు, నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ ఏముంటది ప్రభు అంటే ఏడ్పును పళ్ళు కొరకటం, ఏడవటం పళ్ళు కొరకటం, ఏడవటం పళ్ళు కొరకటం. ఎందుకంటే భూమి మీద ఉండగానికి దేవుడు మాట్లాంటి పట్టింపు ఉండదు కదా. నీ ఇష్టానుసారం బ్రతుకుతావు కదా, నా ఇష్టం నా జీవితం అంటావు కదా. పాస్టర్ గారు చెప్పిన వెండు, బైబిల్లో దేవుడు వాక్యం చదువుకున్న వెండు, ఎవరైనా ఒక సాటి సహోదరుడు చెప్పిన వెండు, నా ఇష్టం, నేను తప్పులు చేస్తాను, నేను పాపాలు చేస్తాను, నేను మందు తాక్కుంటాను, నేను వ్యభిచారాలు చేసుకుంటూ, నేను తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతూ నా ఇష్టానుసారం నేను బతుకుతానంటే వెయిట్ అండ్ సీ, వడ్డీతో సహా ఏడుస్తావు. అమ్మనాలు ఏడిపిస్తున్నావు కదా, భార్యను ఏడిపిస్తున్నావు కదా, భర్తను ఏడిపిస్తున్నావు కదా, కుటుంబాన్ని ఏడిపిస్తున్నావు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏడిపిస్తున్నావు కదా. నీ బ్రతుకును బట్టి అందరికి దుఃఖం, నీ బ్రతుకును బట్టి అందరికి నిద్రలేని రాత్రులు. చాలా మంది బతుకులు ఎలా ఉంటాయంటేనండి, వాడు సుఖంగా ఉండడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని కూడా సుఖంగా ఉండనివ్వడు. వాడు ఆనందంగా ఉండడు, ఎవడిని ఆనందంగా ఉండనివ్వడు. నేను చెడిపోయాను, నేను నాశనం అయిపోయాను, అందరూ చెడిపోవాలా, అందరూ నాశనం అయిపోవాలా. మనిషి నైజం అంటే కుళ్ళు. మనిషి హృదయం నిండా కుళ్ళు, స్వార్థం, మత్సరం. బాబా ఏ మనిషిని మీరు నమ్మకండి. మళ్ళీ చెప్తాను, ఏ మనిషిని మీరు నమ్మొద్దు. దేవుడిని నమ్మండి, దేవుడి మాటలు నమ్మండి, దేవుడి వాక్యం నమ్మండి. చెడిపోయిందండి సమాజం, చెడిపోయిందండి. వాళ్ళకి చెడు అంటే ఏంటో తెలియక చెడిపోయిందండి. ఆ రోజు దావీదు ఒక్క పాపం చేసినందుకు దావీదు జీవితం చెడిపోయిందండి. ఈ రోజు మనుషుల మధ్యలోనికి వాక్యం వెళ్ళక, వాక్యం చెబుతున్న వినక, పట్టించుకోక, పాటించక ఈ రోజు సమాజం చెడిపోయిందండి. చెడు అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు తీయండి సామెతలు గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 6 నుంచి చూద్దామా, 4 నుంచి చూద్దాం. 4 నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి చూడండి. అప్పుడు దేవుని దృష్టి అందును, అప్పుడు అనగానే పైనుంచి మీకు అర్థం కావాలి. మొదటి రోజు నుంచి చదివేద్దామా, ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి వచనం 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏదో విన్నాము వెళ్ళాము అన్నట్టుగా కాదట, హృదయంలోకి రావాలట దేవుడు ఆజ్ఞలు. హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. ఎంత బాగున్నాయండి మాటలు. దేవుడు మాటలు వింటున్న వాడికట, దేవుడు ఉపదేశాలు వింటున్న వాడికట, దేవుడు ఉపదేశాలను హృదయంలో ఉంచుకున్న వాడికట ఏం జరుగుతుందట? దీర్ఘాయువు అన్నాడు. అంటే నీకు ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం నువ్వు బ్రతుకుతావు. మధ్యలో రోగాలు వచ్చి చచ్చిపోవు, మధ్యలో ప్రమాదాలు జరిగి చచ్చిపోవు, మధ్యలో నీకేదో అపాయం వచ్చి చచ్చిపోవు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా క్షేమంగా ఉంటుంది. దీర్ఘాయువును, నెక్స్ట్ సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయను. ఇది అండర్లైన్ చేయండి. ఈరోజు అందరి జీవితాల్లో లేనిది ఏంటి చెప్పండి? దూరం అయిపోయింది ఏంటి చెప్పండి? డబ్బు ఉంది బ్రదర్, శాంతి లేదు, సమాధానం లేదు. అందరికీ డబ్బు ఉంది, అందరూ పెద్ద పెద్ద మేడలు కట్టేస్తున్నారు, మేడలు కడుతున్నారు, హృదయాల్లోనేమో గోడలు కట్టుకున్నారు. కాదా? నిజమా చెప్పండి? మేడలు కడుతున్నారు, హృదయం నిండా ఏం కట్టుకున్నారు? గోడలు. అమ్మతో నాకు పడదు, నాన్నతో నాకు పడదు, తమ్ముడితో పడదు, అన్నతో పడదు. ఇంకెందుకురా బాబా కట్టుకున్నవి ఏం సుఖంగా ఉండడానికి? పైన ఆళ్ళు, కింద ఇల్లు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. వాళ్ళు కిందికి రారు, వీళ్ళు పైకి వెళ్ళరు.
వాళ్ళదేమైనా కింద పడిందంటే వీళ్ళు గొడవ, వీళ్ళదేమైనా పైకి వెళ్ళిందంటే వాళ్ళు గొడవ. గొడవలండి కుటుంబాల మధ్య, రక్త బంధువుల మధ్య. మీరు చెప్పండి, శాంతి ఉందా? ప్రేమ ఉందా? సఖ్యత ఉందా? ఆప్యాయతలు ఉన్నాయా? సమాధానాలు ఉన్నాయా? ఇవన్నీ మనిషి జీవితంలో నుంచి దూరం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? మీ మధ్యలో నా ఉపదేశాలు లేవు, మీరు నా వాక్యం వినటం లేదు, నా వాక్యాన్ని హృదయపూర్వకంగా మీరు గమనించటం లేదు, గ్రహించటం లేదు అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుంది. తర్వాత మాట, దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమని పలకల మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుడి వాక్యం నీ హృదయం అనే పలకల మీద ఉంటే అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఇప్పుడు ఎవరు చెప్పండి, ఎవడు మంచోడు? ఎవరు మంచోడు చెప్పండి? ఎవరు మంచోడు అంటే ఎవరు దేవుడి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని బ్రతుకుతున్నాడో వాడు మంచివాడని అనిపించుకుంటాడట. నువ్వు వాళ్ళలో చూడాలి మంచివాడిని. పెళ్లి చేయాలనుకున్నప్పుడు అండి, మాకు మంచి అల్లుడు కావాలి, ఆలోచన మంచిదే. అల్లుళ్ళు ఏం చూసుకుంటారు? మంచి అల్లుడు అంటే అర్థం ఏంటి? ఉద్యోగం చేస్తున్నాడా, డబ్బు బాగా సంపాదించాడా, డబ్బుతో పాటు హృదయం నిండా పాపాలు కూడా సంపాదించాడా. ఎందుకంటే తర్వాత మా పిల్ల మీద వేయాలి కదా అవన్నీ. డబ్బు సంపాదించాడా, ఇల్లుందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, ఇది తప్ప దేవుడి గుడికి వెళ్తాడా, వాక్యం చదువుకుంటాడా, దేవుడి కోసం బ్రతుకుతాడా, మా అమ్మాయిని కూడా దేవుడి సేవలో పెడతాడా. ఎందుకంటే పరలోకం వెళ్ళాలిగా అంతిమంగా సేవ చేసుకుని దేవుడు పని చేసుకుని. వాడు మంచోడండి, దేవుడిలో బ్రతుకుతున్నవాడు, దేవుడు కొరకు బ్రతుకుతున్నాడు మంచోడండి. తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా బాగోదు. మంచివాడు అని ఎవరిని అనాలి? నువ్వు ఎవరిని మంచోడు అంటావు? ఆ మంచోడండి ఎత్తున తలదించడండి, క్షమించండి, అలాగొకసారి తలదించాడంటే మళ్ళీ పైకి ఎత్తడండి. ఏంటి ఈ చూస్తారు, ఇలా కిందకి ఎవడైనా చూసుకుని వెళ్తున్నాడంటే మంచోడు. మౌనంగా ఉన్నాడంటే మంచోడు. మంచోడా? ఆడు పేలాల్సిన టైంలో పేల్తాడాడు, పేలాల్సిన టైంలో పేల్తాడు. అలాగా బాంబు వెళ్ళినట్టు. తలదించుకున్న వాళ్ళందరూ మంచోళ్ళా? ఏమండి మీరు నిజంగా ఏనండి క్వాలిటీస్? ఇటు మంచోడండి, అస్సలు తలపైకి ఎత్తాడండి, ఎత్తుతాడు. ఆడు ఇక్కడ ఎత్తాడు నీ ముందు, ఇంటి ముందు ఆడు ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతాడు. బార్ల ముందు, అమ్మాయిల ముందు ఎత్తుతాడు, నీ ముందు బాగా నాకు ఏం తెలియదు అన్నట్టు ఉంటాడు. హృదయంలో వాక్యం ఉన్నవాడు ఎక్కడ తలెత్తాడు పాపం ముందు. ఈ క్వాలిటీస్ అండి ఇవి. ఆలోచించుకోలేదు. ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి ఫస్ట్ పార్ట్లో అంటే, చెడు అనగానే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? ఎవడైతే దేవుడి వాక్యాన్ని మేరతాడో వాడే చెడ్డవాడు. వాక్యాన్ని మీరు పాపాలు చేస్తాన వాళ్ళందరికీ ఏం జరుగుతుంది? చెడు. దావీదుకి ఏం జరిగింది? చెడు. దేవుడి మాటను మీరిన ఆదాము అవ్వలకి ఏం జరిగింది? చెడు. దేవుడి మాటను మీరిన కయ్యనికి ఏం జరిగింది? మీరు ఇదంతా ఇప్పుడు మీరు బాగా పేర్చుకోవాలి బైబిల్ అంతా. దేవుడి మాటను మీరిన ప్రతి ఒక్కరికి ఏం జరిగింది చెప్పండి? చెడు. ఆ యెజెబెల్ మాట వింటున్నాడు ఆహాబు. 2 సార్లు చెప్పాడు, ఒరే ఆహాబు, నువ్వు ఇశ్రాయేలుకి రాజు కదరా, పోయి భార్య మాట వింటావరా? అదేమో యెజెబెల్ ఆ రోజు అంటే దేవత ప్రతిఫలం నిలబెట్టి నువ్వు బయలుపేటాలు కట్టించి ఏమంటే దేవుడు కొరకు బ్రతకవలసిన రాజునండి ఆహాబును యెజెబెల్ ఎంత దారుణంగా పాడు చేసిందో మీకు తెలియదు కాదు. 2 సార్లు చెప్పాడండి వెళ్ళి ప్రవక్త, వినడవాడు పర్లేదు. తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఆహాబు ఏమయ్యాడు చెప్పండి? ఇదిగో చివరిగా నేను చెప్పిరా మీరు మారలేదు కనుక సీరియస్ వార్నింగ్. ఇప్పుడు ఏంటి? ఇదిగో ఎక్కడైతే మీరు నాబోతుని చెప్పేశారో అక్కడే యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాగుతాయి. ఓ ఆహాబు, నువ్వు కుక్క చావు చేస్తావు, నీ దేహాన్ని కూడా కుక్కలు పీక్కుని తినేస్తాయి అన్నాడు. అలాగే చచ్చారు వాళ్ళిద్దరు, అలాగే చచ్చిపోయారండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను అవన్నీ చదివించేవాడిని కానీ టైం లేదు. ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే దేవుడు వద్దన్న మాట అంటే దేవుడు ఇది వద్దు అన్నాడు అనుకోండి, అది వాడు చేస్తున్నాడు అనుకోండి, అది ఆడి జీవితానికి ఎలా మారుతుంది చెప్పండి? ఇప్పుడు చెడు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు అర్థం, చెడుకి అర్థం ఏంటి? దేవుడి మాటను మేరటమే చెడు. పిల్లి ఎదురొస్తే కాదు, ఏదో పాపం వేదవరాలు ఎదురొస్తే కాదు. నువ్వు జీవితంలో దేవుడి మాటలు పాటిస్తూ కుక్క కాదు, నక్క కాదు, పిల్లి కాదు, ఏది ఎదురొచ్చినా సరే నువ్వు బాగానే ఉంటావు. ఏది ఎదురొచ్చినా బాగుంటావు. ముందు నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఇది చెడు. మంచి ఏంటండి? అసలు మంచి ఏంటి? మనిషి చేయవలసిన మంచి ఏంటి? మనిషికి మంచిది ఏది మనిషికి మంచిది? ఇది చూపిస్తాను.
ఎందుకంటే బైబిల్లో చెడును నువ్వు చూసిన తర్వాత, చెడు అంటే ఇది అని నీకు అర్థమైపోయిన తర్వాత, మరి ఇప్పుడు నేను ఏది చేస్తే మంచి అండి, మంచి చెడులు అర్థం చెప్పాలి బైబిల్. ఏది మంచి, నాకు ఏది మంచి, ఏది మంచి అంటే, ఇప్పుడు డాక్టర్ గారిని అడిగామనుకోండి, తెల్లవారుజామున లేచి 5 గంటలకు పరిగెట్టామనుకో మంచిది అంటాడు. ఒక ఆయన అంటాడు తెల్లవారుజామున చేసి బాసిపాటు వేసుకుని శ్వాస మీద ధ్యాస, లోపలికి లాగటం వదలటం, లాగటం వదలటం, ఇదే కదండి మంచి. ఇప్పుడు మీరు మంచి అని లోకాలను ఏది అడిగినా ఇవే చెప్తారు. యోగా చేయి, ఇంకా ధ్యానం చేయి, ఆ తర్వాత పరిగెత్తు, ఎక్సర్సైజ్ చేయి, దగ్గర ఉన్న జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళిపోయి పైకి కిందకి లేప, బరువైనవి అన్నీ. ఏమంటే ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరండి. ఇది చిన్న కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది ఏమంటున్నారంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం ఆయుష్తో ఉంటావు అనుకుంటే, ఈ మధ్యకాలంలో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది మంచి కంప్లీట్ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు చచ్చిపోయారండి. కన్నడ హీరో సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఆరోగ్యం లేక చచ్చిపోయాడా, ఆరోగ్యంగా ఉండే జిమ్లో చచ్చిపోయాడా? మామూలు ఆరోగ్యం కాదు, కండలు ఉన్నాయి ఒంటి నిండా, కోట్లకు అధిపతి, కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. టక్ మన జిమ్లో ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఆయుష్ ఆరోగ్యం ఒకటి కాదు, తెలియక ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే, తెలియక మాట్లాడుకుంటున్నారు. సో నీకు మంచిది ఏంట్లో ఉంది అంటే దేవుడు చెప్తాడు, నీకు మంచి చేసేది ఏదో దేవుడు చెప్తాడు. ఓ మాట చూద్దాం బైబిల్లో, కీర్తన గ్రంథం తీద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 92వ కీర్తన చూద్దాం ఒకసారి. 92వ కీర్తన మొదటి వచనం. 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. చూసారా, యెహోవాను స్తుతించటం మంచిది. ఇది ఒక్కటి చాలండి, గోడల మీద రాసి పెట్టుకోండి. ఇది మంచి ఏంటంట, యెహోవాను స్తుతించుట మంచిది. నీ లైఫ్ సెట్ అయిపోద్ది అన్నాడు అంతే. ఇదే మంచి అన్నాడు అంతే. ఇంతకీ స్తుతించడం అంటే ఏంటి? పొద్దున్నే లేచి మోకాళ్ళు లేచి స్తోత్రం 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 100 స్తోత్రాలు చాలు ఈరోజు మంచి, అదా? యెహోవాను స్తుతించడం మంచిది. ఎలా స్తుతించాలి? కింద చదవండి, అక్కడే కింద చదవండి. ఎలా స్తుతించాలి? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ నిశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. అదే అండర్లైన్ చేసుకోండి. దేవుణ్ణి స్తుతించటం అంటే, దేవుడిని కీర్తించటం అంటే ఆయన నామ ఘనతను ఇదిగో ఇలా ప్రచారం చేయటం అండి. ప్రచురించుట అనంత చూడండి కింద చివర, ప్రచురించుట మంచిది. సితారాతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా, ఎందుకు నేను నిన్ను స్తుతించాలి అంటే, ఎందుకు నీ గురించి ప్రకటించాలి అంటే, ఏమంటే ఈరోజు ఈ సభలు పెడుతున్న పిల్లలంటే వాళ్ళు ఏమీ డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. ఆ రోజు పని చేసుకొని కష్టార్జితంతో ఈ సభలు జరుగుతున్నాయి. దేనికి? ఏవో సంఘాలు కట్టడానికి కాదు, ఏదో పక్కన చర్చ పెట్టుకోవడానికి కాదు. మాకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఉపయోగించి మేముంటున్న మా ప్రాంతంలో కొద్దిమందికైనా దేవుడు మాటలు వినిపించాలి. ఒక 2 రోజులు దేవుడు వాక్యం వింటే ఎవరైనా మారతారేమో, దేవుడు వాక్యం వింటే ఎవరైనా విశ్వాసంలో అల్పమైపోయిన వాళ్ళు దేవుడిలో బలపడతారేమో, వాళ్ళు వెళ్తున్న సంఘాలలో చక్కగా విశ్వాసంలో బలంగా ఉంటారేమో అన్న ఉద్దేశం తప్ప ఇందులో ఎలాంటి ప్రయోజనాలు, స్వప్రయోజనాలు ఏమీ లేవు. 2 రోజులు సభలు ఉంటాయి, వాక్యం చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఈ సభ రేపు రాత్రే పీకేస్తారు ఇవన్నీ. రేపు రాత్రి మీరు సభ అయిపోయిన గంట చూడండి, ఇక్కడ ఏమి ఉండవు, సర్దేస్తారు అన్నీ. ఇక్కడ ఏమి కట్టడానికో పెట్టడానికో కాదు వాళ్ళ కష్టం. మా తండ్రి మాకు నేర్పించిన మాటలు మా గ్రామంలో, మా చుట్టుపక్కల వారికి, మేము ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం కనుక బహిరంగంగా పబ్లిక్గా వేదిక వేసి 4 గోడల మధ్య కాదు, చర్చిలో కాదు, 4 గోడల మధ్యలో కాకుండా ఊరి నడిబొడ్డున బహిరంగంగా మా తండ్రి మాటలు ప్రచురించాలి, మా తండ్రి మాటలు చెప్పాలి, కీర్తించాలి ఆయన్ని. మా తండ్రి రాయించిన బైబిల్ మంచిదని చెప్పాలి, అది పాటించిన వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పాలి. నిస్వార్థంతో జరుగుతున్న సేవ ఇది. నిస్వార్థంతో జరుగుతున్న సభలు ఇవి 2 రోజులు. మీకు వలనైతే ప్రోత్సహించండి, తోడుగా ఉండండి, సహాయం చేయండి, ఎంకరేజ్ చేయండి అన్న. దేవుడి పని మీరు బాగా చేస్తున్నారు, నలుగురి మధ్య పబ్లిక్గా నా తండ్రి మాటలు ప్రకటిస్తున్నారు, సంతోషం అనాలి. అది దైవ మనస్సు, అది దేవుడిని అర్థం చేసుకున్న వాడికి వచ్చే మనస్సు. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఈ మాట ఆలోచిస్తే, మీరు ప్రచురించటం మీకు మంచిది, దేవుడిని ప్రచురించటం మంచిది. ఆ మొదటి వచనం ఏమన్నాడు? యెహోవాను స్తుతించుట
మంచిది. ఏంటి స్తుతించడం అంటే? యెషయా గ్రంథం మీరు తీయండి. స్తుతించడం అంటే ఏంటో తెలియాలా? స్తుతించడం అంటే ఏంటో చెప్తాను. 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. క్షమించండి, 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. కింద ఏమనుంది? స్తుతించడం అంటే యెహోవాను స్తుతించుడి. నెక్స్ట్, ఆయన నామమును ఏం చేయాలట? ప్రకటించండి. దేవుడి నామాన్ని ప్రకటించండి. ప్రజల మధ్య బాహాటంగా ప్రకటించాలి. ఇంకా చదువుతాడు. జనులలో ఆయన క్రియలను ప్రచురం చేయండి. జనులలో ఎక్కడట? జనముల మధ్య పబ్లిక్ గా, వేదికల మీద ఆయన గురించి ప్రకటించండి. ఇది జరుగుతున్నారు. ఈ 2 రోజులు వాక్యాన్ని పాటిస్తున్నారు. పబ్లిక్ వేదికేసి ఈ గ్రామానికి దేవుడు మాటలు వినిపిస్తున్నారు. ఇక్కడ కూర్చుంటే మీరు వింటున్నారు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ సౌండ్ ఎంతవరకు వెళ్తుందో వాళ్ళ గృహాల్లో కూర్చుని వాళ్ళు వింటున్నారు. వినాలి. దేవుడు పబ్లిక్ గా ప్రకటింపబడాలి. వాక్యాన్ని ఎరిగిన వారు వాక్యాన్ని నెరవేర్చటానికి చేస్తున్న కార్యం ఇది. జనుల మధ్య ఆయన నామము ప్రకటింపబడాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం కూడా రండి. 8వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. స్తుతించడం అంటే ఏంటి? ఓ చోట కూర్చొని చప్పట్లు కొట్టడం కాదండి. ఓ చోట కూర్చొని స్తోత్రం అది కాదు. చెప్తున్నాడు స్తోత్రం అంటే ఏంటో. స్తోత్రం చెల్లించడం అంటే ఏంటో దేవుడు చెప్పాలి. నువ్వు చెప్పావు ఒక అబద్ధాన్ని. 4 గోడల మధ్య కూర్చోబెట్టారు క్రైస్తవులు బయటికి రానివ్వకుండా. చేస్తున్న వారికి సహాయం చేయరు. వెనకాల నుంచి చెడు మాటలు. ఏంటండి ఇది? ఏం అర్థమయ్యాడు దేవుడు? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పాటు చేసి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా నువ్వు చెప్పకో, దేవుడు చెప్పింది చెయ్యి. ఆ స్తుతి విధమేదనగా స్తుతి విధానం, స్తుతి ఎలా చెల్లించాలి బైబిల్లో దేవుడు రాశాడు. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామాన్ని ఏం చేయాలట? ప్రకటించటం. ఆయన నామాన్ని ప్రకటించడం, ఆయన స్తుతించటం. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను ఎక్కడటండి? జనములలోనా, చర్చిలోనా, ఇంట్లోనా? ఎక్కడట? జనములలో, పబ్లిక్ గా, ప్రజల మధ్య. సువార్తకెళ్ళాడు యేసు ప్రభు. గ్రామాన్ని తిరిగాడు. పబ్లిక్ గా సమాజ మందిరాల్లో ప్రకటించేవాడు, పబ్లిక్ మీటింగ్ లో ప్రకటించేవాడు. పౌలు గారు వెళ్ళారు సువార్తకి. ఎవడు? ఆయన సమాజ మందిరాల్లో ప్రకటించేవాడు. పబ్లిక్ గా బాహాటంగా ప్రజల మధ్య దేవుడు మాటలు ప్రకటించేవాడు. అది జరగాలి. ప్రతి క్రైస్తవుడు అది చెయ్యాలి. ప్రతి విశ్వాసి అది చెయ్యాలి. ప్రతి సేవకుడు అది చెయ్యాలి. ఇది దేవుడు మనకు ఏర్పరిచిన ధర్మం. దేవుడు మన భుజాలపైన మోపిన భారం, బాధ్యత. జనముల మధ్య చదువుతాడు. జనముల మధ్య ఆయన కార్యములను తెలియచేయండి. అది స్తుతించటం అంటే. ఎందుకంటే మేము ఈ కార్యం చేయాలి. ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఈ తమ్ముళ్ళకి ఏం పట్టింది భారము? 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, నన్ను తీసుకురావడం, ఈ వేదికలు లైట్లు కట్టడం, ఈ సౌండ్ పెట్టడం. ఎందుకు? వాళ్ళకంటే స్తుతించమన్న భారం ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టాడు. స్తుతించటం అంటే ఇలా వేదికల మీద బహిరంగంగా బాహాటంగా పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి సృష్టికర్త కార్యాలను చెప్పాలి ప్రజలకి. అక్కడికి వచ్చాను మీరు 92 కీర్తనకి. ఎందుకంటే మేము చెప్పాలి అంటే ఎందుకు చెప్పాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు స్తుతించాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ప్రతి ఒక్కరు ఈ కార్యాలు చేయాలో, ఈ కార్యాలలో ఉంటే నీ చెడుతనం ఎలా పోతాదో కూడా ఆయన చెప్తాడు. 92 కీర్తనకు వచ్చేయండి. 92 కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. అంటే ఇప్పుడు దేవుడి పనిలో ఉన్నవాడు ఎలా ఉంటాడట? అమ్మ నా వైపు చూడండి అందరూ. దేవుడి పనిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. దేవుడి పనిలో ఉన్నవాడు దేవుడిలో సంతోషిస్తూ ఉంటే వాడు పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు చెప్పండి. ఉంటుందా? యుద్ధానికి వెళ్ళిపోవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే దావీదు పాపం చేసేవాడా?
చేయడండి. నువ్వు దేవుడు పని చేయని దేవుడు చెప్పాడు. నువ్వు దేవుడు పని చేస్తున్నావు అనుకో, నువ్వెక్కడ కూర్చొని మందు తాగడానికి, నువ్వెక్కడ కూర్చొని గుట్కాలు తాగడానికి, నువ్వెక్కడ కూర్చొని సిగరెట్లు తాగడానికి, నువ్వెక్కడ కూర్చొని అమ్మాయి వేసుకుని ఊరంప తిరగడానికి, వ్యభిచారం చేయడానికి. దేవుడి పనిలో ఉన్నవాడు పాపం చేయడు. దేవుడి పనిలో ఉన్నవాడికి పాపం చేయడానికి అవకాశం ఉండదు. కయ్యంతో చెప్పాడు ఈ మాట, నీవు సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు వాకిట్లోనే ఉంటుందిరా పాపం. నువ్వు దేవుడి పనిలో ఉన్నావా, అర్పణలు ఇచ్చే పనిలో ఉన్నావా, సువార్త చెప్పే పనిలో ఉన్నావా, సువార్తలు చేస్తున్న సేవకుడికి తోడుగా ఉండి ఏదో నేను రోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడి పనికి వెళ్ళిపోవాలని దేవుడి సన్నిధికి దేవుడి పనికి వెళ్ళిపో. నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉండదు. సంతోషంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నిన్ను కన్న నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, నీ భార్య సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దేవుడిని స్తుతిస్తున్నవాడు, దేవుడు పని చేస్తున్నవాడు సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటాడట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 4వ వచనం మళ్ళీ చదువుతారా? 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉచ్చరించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. ఎంత కష్టపడుతున్నావయ్యా మా కోసం. నేను నీ పనిలో ఉంటే నాకు సంతోషం కదా, నేను నీ పనిలో ఉంటే నాకు ఆనందం కదా, నేను నీ పనిలో ఉంటే నాకు మంచి కదా. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది. ఏమంటే యెహోవాను స్తుతించటం అంటే మీకు చెప్పాను, ఇదిగో దేవుడి సన్నిధిని ఏర్పాటు చేయటం, సువార్తలకు వెళ్ళటం, కరపత్రాలు పంచటం, ఇలా దేవుడి సన్నిధిలో ఉండటం. ఏమండి ఇది ఎంత మంచిదండి. ఏమండి ఈరోజు మీరు ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబం దగ్గరికి రండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఖాళీగా ఉన్నారేమో చూడండి. పనండి. ఏ పనిది? వాళ్ళ స్వప్రయోజనం కోసం చేసుకున్న పని కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం కాదు. ఏ పనిది? దేవుడు పని. ఉదయం నుంచి పనే, రేపు అంతమాను పనే, రేపు సభ అయిపోయిన తర్వాత ఎల్లుండి కూడా పనే. పని. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి. ఎవరు పని చేసాం? దేవుడు పని. నేను మాట్లాడుతానండి మీకు కొంచెం ఇది ఇబ్బంది కలిగించినా ఇది నిజం, మీరు గ్రహించాలి. చాలా మంది పెళ్ళికి వెళ్తారండి. మా అక్క కూతురు పెళ్ళి, నేను 2 రోజులు ముందు వెళ్ళిపోతున్నాను. ఏం చేయడానికి? అంతే కదండి, మా అక్క కూతురు పెళ్ళి అనేసరికి మరి పెళ్ళి అనేసరికి పనులు ఉంటాయి కదా, పెళ్లి పనులు చేయడానికి ముందు వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన ఫస్ట్ రోజు బాగుంటుందండి, ఏదో హుషారుగా ఆనందంగా పనిచేస్తారు. 2వ రోజు పనిచేస్తారు, ఆనందంగా ఎంత ఉంటుంది. 3వ రోజు ఇప్పుడు మన పెళ్లి రోజు వచ్చి పడిపోతారు ఇంటి మీద జనం. ఇంకా పెళ్లి చేసి అలసిపోయి ఉంటాం. ఈలోపు ఈ అలసిపోయి ఎవడో ఉప్మా వండుతుంది, ఎవడో వచ్చినాడు, ఎవడరా ఈ ఉప్మా చేసింది అసలు బాగోలేదు అంటాడు. ఈ ఉప్మా వండినవాడికి ఎలాగుంటుంది? ఇంకా కోపం వచ్చి తింటే తినమని, లేకపోతే వెళ్ళిపోమని. ఈ మాట ఆడి చెవిలో పడింది అనుకోండి, అదిగో నా మాట అన్నారు. అంతేనండి, పెళ్లిలో పెద్ద గొడవ అవుతుందండి. చిన్న మాట దగ్గర గొడవలు అవ్వండి పెళ్లిలో. ఎంత ఆనందపడిపోయి 2 రోజులు రాత్రి పగలు అక్కడ కష్టపడి పని చేసిన తర్వాత నీకేం మిగిలింది? సంతోషమా, బాధ? తిరిగి వచ్చేటప్పుడు గొడవ అయిపోయిందని ఏడ్చుకుంటూ, నీడు తిట్టుకుంటూ, వీళ్ళందరూ తిట్టుకుంటూ పిలిచిన ఆవిడ ఉంటుంది, వీళ్ళిద్దరు ఫైటింగ్ ఆడుకుంటూ, ఎందుకు పిలిచాను రా అని ఆవిడ ఎలా చూస్తూ ఉంటుంది, నువ్వు పిలిచి నన్ను అవమానించావంటది ఈవిడ వెళ్ళినావిడ. ఇంకా గొడవలండి, అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళందరికీ అంటుకుంటుందండి గొడవ. ఏడ్చుకుంటూ ఆటో ఎక్కుకుని ఇంటికి వస్తుంది. మళ్ళీ ఏం మిగిలింది? సంతోషం. దేవుడు పని చేయ 2 రోజులు. ఈరోజు ఈ 2 రోజులు భోజనాలు వండుతున్న డానియల్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆ చెల్లిని చూడండి. ఏదో పాలుబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆ చెల్లిని చూడండి. అబ్బా ఏం సంతోషంగా ఉంటారండి, ఏం సంతోషంగా వంటలు వండుతారండి. సాయంత్రం వడ్డించాడు, అబ్బా ఈరోజు ఎంత మంచి మాటలు మా గ్రామానికి వినిపించాం, ఎంత బాగా జరిగింది మా సభ, చక్కగా అందరు వాక్యం అన్నారు, హ్యాపీ, సంతోషంగా పడుకుంటారు. ఈ రోజు వాళ్ళు పెళ్ళికి వెళ్ళి పని చేసి నువ్వు సంతోషంగా పడుకుంటావు. రాత్రి ఎవడో ఏదో అంటాడు, అది చెవిలో పడుతుంది, ఏడ్చుకుంటూ పడుకోవడమే. దేంట్లో ఉంది చెప్పండి సంతోషం? దేంట్లో ఉంది? దేవుడి పనిలో ఉంది. అందుకే యేసుప్రభు చెప్తాడు, యేసుప్రభు చెప్పిన మాట పౌలు గారు చెప్తారు పిలుపు పత్రికలో, ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను మీకు, మరలా ఏంటి ఒకసారి చెప్తే ఇన్ని రకాలం కాదు కదా మనం. అందుకని కింద మరలా అంటాడు, మరలా చెప్తున్నాను, ప్రభునందే ఆనందించండి. ఇప్పుడు ఆనందం ఎందులో ఉంది చెప్పండి? ప్రభులో. సంతోషం ఎందులో ఉంది? ప్రభులో. మంచి ఎందులో ఉంది? ప్రభులో. నేను మాట్లాడుతాను, యెహోవాను స్తుతించడం మంచిదంటే దేవుడి పనిలో ఉండటం మంచిది అన్నాడు. ఇప్పుడు దేవుడి పనిలో ఉంటే మనకి కీడు జరగదు, ప్రమాదం జరగదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ప్రమాదంలో నుంచి మనల్ని గట్టెక్కించడానికి ఎవరుంటారు చెప్పండి? మనకి వెనకాల ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇందాక ఒకటి గురించి చెప్పాను కదా, 17 లక్షలోడు ఇంటి ముందు కుర్చీ వేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఆడికి ఎవడున్నాడు వెనకాల చెప్పండి?
ఎవడున్నాడండి? ఎవడు తీరుతాడు అప్పు? ఇప్పుడు దేవుడి కోసం బ్రతికేదైనా జరిగిపోయింది అనుకోండి, చుట్టూ సంఘం ఉంటుంది, ఆదుకోవడానికి సహోదరులు ఉంటారు. అంతే కదండి, దేవుడు పని చేస్తుంది. ఇప్పుడు మాకు సంతోష్ కుమార్ గారు కానీ మాకు వాక్యం నేర్పారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సువార్త చేస్తూ చేస్తూ టక్కమని ఆయన హాస్పిటల్లో పడిపోయారండి. ఆయన ఆపరేషన్కి డబ్బులు కావాలి. వెంటనే మా తండ్రి గారు ఒక మెసేజ్ పెట్టారు. అంతే, సంఘం అంతా ఒకేసారి స్పందించింది. 4 లక్షలు అయితే సరిపోతాయంటే ఈరోజు తండ్రి గారు మెసేజ్ పెట్టారు. ఎంత వచ్చిందో తెలుసా? 7 లక్షలు వచ్చిందట. ఆయన ఆపరేషన్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాడు. ఈ 17 లక్షల వరకు ఏమైనా ఎలా ఉందా సాయం? మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా? యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన బ్రతుకు కాలం అంతా వాక్యం చెప్పుకుంటూ సంతోషాన్ని ప్రసంగాలు అలా ఉంటాయండి. ఎంత బాగా మాట్లాడతాడు, ఎన్ని సందర్భాలను విడగొట్టాడు, ఎన్ని ప్రశ్నార్థకంగా ఉండిపోయిన ఎన్నో సంగతులు బహిరంగ వేదికల మీద ప్రకటిస్తూ చక్కగా ఆయన వాక్యం చెప్పుకుంటూ దేవుని స్తుతించుకుంటూ దేవుడి పనిలో ఉంటూ ఎంత ఆనందంగా ఆయన సువార్త పని చేశాడు. ఈరోజు ఆయన ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టంలో నుంచి విడిపించడానికి సంఘం ఉందా లేదా? సంఘం ఉంది అంటే అర్థం ఏంటి? ఆయన వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు నేను ఉన్నాను కొడుక వేటినికి అన్నాడు. అంతే. దేవుడు యెహోవాను స్తుతించుట మంచిది. మందు తాగటం, వ్యభిచారం చేయటం, దేవుడికి భిన్నంగా బ్రతకటం చెడు. అర్థమైపోయిందిగా? కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీకు ఒకటే చెప్తున్నాను, మంచి దేవుడి మాటల్లో ఉంది. చెడు నీకేంటో తెలియాలి అంటే అది కూడా ఎక్కడుంది? దేవుని మాటల్లో ఉంది. దేవుని మాట మీరవా చెడు? దేవుడి కొరకు బ్రతికావా మంచి చెడుల అర్థాన్ని చెప్పిన బైబిల్. ప్రార్థన చేసుకుందాం.